మరొక మాట నేను చెప్పి ఈ ఉపమాన భావాన్ని ముగిస్తా. ధనవంతుడున్నాడు, దరిద్రుడున్నాడు. వారిద్దరూ మరణించినారు. రాయబడ్డ సంగతి ఏమంటే, ధనవంతుడికి ఘనముగా సమాధి చేయబడ్డది. లాజరు విషయంలో సమాధి గురించి ఏ మాట రాయబడలేదు. కానీ దేవదూతలు అతని కొనిపోయినారని రాయబడి ఉన్నది. బట్టలు లేనివాడు, తిండి లేనివాడు, ఇల్లు లేనివాడు, ఆరోగ్యం సరిగ్గా లేనివాడు, భిక్షగాడి కంటే దరిద్రమైన జీవితం జీవించిన వాడికి దేవదూతలు వచ్చి తీసుకుపోతే, అన్నీ ఉన్న నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావు? అన్నీ ఇచ్చినాడుగా, నీకు సమృద్ధి ఇచ్చినాడుగా, ఎక్కడ ఏరుకొని తినట్లేదుగా, కోరుకున్న భోజనం రోజు తింటున్నావుగా, కోరుకున్న వస్త్రం ధరిస్తున్నావుగా, సంతోషంగా జీవిస్తున్నావుగా. మరి ఏమీ లేని దరిద్రుడే తన ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో దేవుడు ఆ మనిషి యొక్క ఆత్మను భద్రంగా తీసుకువెళ్ళడానికి దేవదూతల్ని పంపాడు. అబ్రహాము కూర్చొని ఉన్న ఆ బాజం ఆఫ్ అబ్రహాం మీద కూర్చోబెట్టుకున్నాడు తీసుకెళ్ళి. ఒక దరిద్రుడికి ఇంత భక్తి ఉంది. ఒక దరిద్రుడికి దేవుడు తెలిసినాడు. తన దారిద్ర్యతలో కూడా దేవుని అన్నాడు కూడా అతను విమర్శించక దూషించక దేవునికి విధేయుడిగా ఆత్మ విషయమై ధీరుడిగా జీవించినాడు. అన్నీ ఉన్న నీ జీవితం ఎట్లా ఉంది? అన్ని సమకూర్చి నీకు అనుగ్రహించినాడే. ఇల్లు ఇచ్చినాడు, వాకిలు ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, సంతానం ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడే. దినదినము తినడానికి ఆరోగ్యం ఇచ్చినాడే. అన్నీ ఇచ్చిన దేవుడు మరి ఏమీ లేనివాడు కటిక దరిద్రుడు. ఎందుకు ఈ ఉపమానం యేసు ప్రభు చెప్తున్నారంటే, దరిద్రతలో భక్తి ఉంది కానీ ధనవంతుడికి భక్తి లేదురా. అన్నీ ఉండి నీ బ్రతికి ఎలా ఉంది, నీ ఆత్మ ఎక్కడికి పోద్ది? ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి ఒకసారి ధ్యానించు. ఈ రాత్రి అయ్యా నాకు అన్నిగా అనుగ్రహించినావు, భోజనం పెడుతున్నావు, ప్రతిదినం డబ్బులు ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, వస్త్రం ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు, క్షేమం ఇచ్చినావు, ఆయుష్ని ఇచ్చినావు, మరొకసారి నాతో మాట్లాడటానికి నీ వాక్యం వినడానికి సమయం ఇచ్చినావు. ఇప్పుడే నేను ఆలోచన చేసుకోవాలా?